హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. సో మిరప తోట వేసే రైతులు ఎవరైతే ఉంటారో ఫర్దర్గా ఇప్పుడు లోతు దుక్కులు అనేసి దున్నుకోవడం వల్ల మనకు కలిగే కొన్ని ప్రయోజనాల గురించి అయితే చెప్పబడుతాం జరుగుతూ ఉంది. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఏదైతే ప్లవ్ అనేసి వేయించిన ఒక 15 నుండి 20 రోజుల కిందట మనకు 2 సార్లు అయితే వర్షం కురవడంతో ఇప్పుడు పైకి వచ్చేటువంటి మొలకలు ఏదైతే ఉన్నాయో గడ్డి అవన్నీ పోవాలంటే మనం ఒకసారి ఈ గొర్రె అనేసి వేయించుకోవాల్సి ఉంటుంది ట్రాక్టర్ తోటి. సో ఇలా వేసుకోవడం వల్ల మనం వేసింది వెయ్యింది మీకు లైవ్లో మీకు ప్రతిదీ చూపించడం జరుగుతుంది. ఇది వేసింది వెయ్యింది అవతల పక్క ఉంది. సో మొత్తం వేస్తూ ఉన్నారు గొర్రె అనేసి. సో ఇది వేయడం వల్ల మనకు వచ్చేటువంటి మొలకలు అనేసి మొత్తం వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా భూమిలో ఉండేటువంటి వేడి ఏదైతే ఉందో ఆ వేడి మొత్తం బయటికి వెళ్ళి చల్లబడిన తర్వాత మనకు వర్షం కురిసిన వర్షం కూడా కిందకి వెంకిపోయి లోపల ఉండేటువంటి గడ్డి మొక్కలు అనేసి చనిపోతవి. సో మిరప తోట వేసినా కూడా మనకు ఎలాంటి ప్రాబ్లం అనేసి ఉండదు. సో ఈ విధంగా అయితే దున్నించుకోండి. ఎందుకంటే మనకు ఇప్పుడైతే వర్షాలు అనేసి లేవు. గత 4-5 రోజుల కిందట కురిసిన వర్షంతో ప్లవ్ తోటి మనం మంచిగా తడిసిపోయి మనకు దాంతకంటే ముందు మనకు ఏదైతే ఉందో ఆవు పేడను తోలించినాం అవన్నీ మనకు కలిసిపోయే విధంగా అయితే ట్రాక్టర్ తోటి అయితే ఈరోజు అయితే దున్నించడం జరుగుతూ ఉంది. సో ఫర్దర్గా మీకు తెలియని రైతులు ఉంటే ఇప్పుడైతే దున్నించుకోవడం వల్ల మీకు మిర్చి వేసేటప్పుడు తోట కూడా మంచిగా మనకు కలుపు సమస్య లేకుండా మనకు ఈ విధంగా అయితే ఏదైతే తుంగ జాతి కింద నుండి మనకు అంతమయ్యే అవకాశం ఉంటుంది. సో ఇది మనం వేపించిన 2-3 రోజులు గట్టిగా ఎండ కొడితే కలుపు సమస్య పూర్తిగా తగ్గి మనకు తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడిని అయితే పొందే అవకాశం ఉంటుంది. సో ఫర్దర్గా మనం ఇంకొక 20 నుండి 25 రోజులు సమయం పట్టే అవకాశం ఉంది మిరప తోట. ఆ యొక్క వీడియో మీకు అందించే అవకాశం ఉంది. బాయ్, అందరికీ ధన్యవాదాలు.